శ్రీ మహావిష్ణువు ఎత్తిన 10 అవతారాల్లో 5వది వామనావతారం. మానవ రూపంలో విష్ణుమూర్తి వచ్చిన మొదటి అవతారం కూడా ఇదే. ఆ కాలంలో రాక్షస రాజైన బలిచక్రవర్తి దేవతలను ఓడించి ముల్లోకాల తన ఆధీనంలోకి తీసుకుంటాడు. దాంతో దేవతలంతా విష్ణుమూర్తిని కాపాడమని కోరగా ఆయన ఒక చిన్న బ్రహ్మచారి బాలుడిగా అంటే వామనుడిగా జన్మిస్తాడు. అదే సమయంలో బలిచక్రవర్తి ఒక పెద్ద యజ్ఞం చేస్తూ అడిగిన వారికి అడిగినట్లు దానాలిస్తుంటాడు. వామనుడు అక్కడికి వెళ్ళగానే ఆయన రూపం చూసి ముచ్చటపడిన బలిచక్రవర్తి, నీకేం కావాలో అడుగు ఇస్తాను అంటాడు. దానికి వామనుడు, నాకు పెద్దగా ఏమీ వద్దు, నా కాళ్ళతో కేవలం 3 అడుగుల నేల ఇస్తే చాలు అని అడుగుతాడు. వచ్చింది సాక్షాత్తు విష్ణుమూర్తి అని, దానం ఇవ్వవద్దని రాక్షస గురువైన శుక్రాచార్యుడు హెచ్చరిస్తాడు. కానీ ఇచ్చిన మాట వెనక్కి తీసుకోను అని బలిచక్రవర్తి దానం ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. దానం ఖాయం కాగానే ఆ చిన్న వామనుడు ఊహించని విధంగా విశ్వమంతా పెద్దగా పెరిగిపోతాడు. ఒక అడుగుతో మొత్తం భూమినంతా, 2వ అడుగుతో ఆకాశాన్ని, మిగతా లోకాలను కొలిచేస్తాడు. ఇక 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అని అడగ్గా బలిచక్రవర్తి తన అహంకారాన్ని పక్కన పెట్టి, నా తలపై పెట్టండి అని నమస్కరిస్తాడు. విష్ణుమూర్తి తన 3వ అడుగును బలి తలపై ఉంచి అతన్ని పాతాళ లోకంలోకి పంపిస్తాడు. విష్ణుమూర్తి అలా చేయడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. బలిచక్రవర్తికి ఎంతో మంచి గుణాలు ఉన్నప్పటికీ నేనే గొప్ప దాతను అనే చిన్న అహంకారం అతనిలో ఉండేది. ఆ చివరి అహంకారాన్ని కూడా తొలగించి అతనికి సంపూర్ణ ముక్తినివ్వడానికే స్వామి అలా చేశాడు. బలి చూపించిన సత్యనిష్టకు మెచ్చిన విష్ణుమూర్తి ఆ పాతాళ లోకాన్ని స్వర్గం కంటే అందంగా మార్చి అతనికి రాజ్యాధికారాన్ని ఇచ్చాడు. అంతేకాకుండా రాబోయే కాలంలో అతన్ని దేవేంద్రుడిగా చేస్తానని మాట ఇచ్చి స్వయంగా ఆ పాతాళ కోటకు తానే కావలి కాసే రక్షకుడిగా నిలబడ్డాడు.